నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. భారతదేశంలో తొలితరం కార్మిక సంఘంగా 1920లో ఆవిర్భవించిన ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరగనున్నాయి. మహాసభల విజయవంతానికి తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో కరీంనగర్లో ప్రజా కళాకారుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల కళాకారులు పాల్గొని సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు, హక్కులు, బాధలను గేయాలు, కళారూపాలుగా మలిచారు. రాష్ట్ర ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కె స్వామి, రాష్ట్ర ప్రజానాట్య మండలి ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ శిక్షకులుగా వ్యవహరించారు. ప్రారంభ, ముగింపు సమావేశాల్లో అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు కలవేని శంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, బాధలను కళారూపాలుగా మలిచి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి సంఘటితమయ్యే, పోరాడే హక్కులను అణచివేస్తున్నారని విమర్శించారు. ఏఐటియుసి మహాసభల విజయానికి కళాకారులు కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లా సిపిఐ కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, ఏఐటియుసి నాయకులు టేక్మల్ల సమ్మయ్య, బుచ్చన యాదవ్, ప్రజానాట్య మండలి నాయకులు కె శ్రీనివాస్, రేగుంట చంద్రశేఖర్, కె ఉప్పలయ్య, దుడ్డెర సమ్మయ్య, ఎజ్జరాజయ్య, ఎస్ ప్రభాకర్, జూరమోహన్, కొంట రాధాకృష్ణ, బియ్యాల ఉపేందర్, ప్రజా సంఘాల నాయకులు బోయిన్ అశోక్, నెలపట్ల రాజు, బూడిద సదాశివ, ఆసాల రమ, ఇందిరా, సరిత తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టినట్టి తొలి కార్మిక సంఘం ఏఐటియుసి. అనేక మంది అతిరథ మహారథులు నాటి నుంచి నేటి వరకు ఈ కార్మిక సంఘానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్లో జరగబోతున్నాయి. సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో బ్రహ్మాండంగా నిర్వహించాలని ఆహ్వాన సంఘం నిర్ణయించింది. అయితే కార్మిక వర్గ సమస్యలు, కార్మిక సంఘం యొక్క గొప్పతనం, అట్లాగే ఈనాడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం, నాటి నుంచి సాధించుకున్న హక్కులు, 44 కార్మిక చట్టాలు ఎప్పుడైతే స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర్యం తర్వాత సాధించుకున్నామో అవన్నీ కూడా తుంగలో తొక్కి వాటిని కోడ్లుగా మార్చిన తర్వాత కార్మిక వర్గం, ప్రభుత్వ రంగం ప్రమాదంలో పడిపోయింది. అందుకని రేపు జరగనున్న ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు దీనికి ఒక దిశానిర్దేశం చేస్తాయి, కార్మికులకు ఒక పోరాట కార్యక్రమాన్ని నిర్దేశిస్తాయి. ఆ సందర్భంగా ప్రజా కళాకారులుగా, ప్రజానాట్య మండలిగా కార్మిక వర్గ సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వానికి సంబంధించి ఒక సందేశం లేదా ఒక పోరాట కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించి కార్మికులకు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల్ని విన్నవించేటటువంటి, వెలువరించే విషయాల్ని పాటలుగా, మాటలుగా మార్చి కళారూపాలుగా ప్రదర్శించాలని ప్రజానాట్యం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల అనగా మొన్న 23, 24 తేదీల్లో కరీంనగర్ కేంద్రంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఒక 30 మంది కళాకారులతో ఒక వర్క్షాప్, ఒక శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో అన్ని కార్మిక సంఘాలకు సంబంధించి అందరి గురించి, హమాలీలు ఉంటారు, తాపీలు ఉంటారు, మేషన్లు, కరెంట్ హెల్పర్లు, అసంఘటిత రంగం, సంఘటిత రంగం, సింగరేణి, బొగ్గు, విద్యుత్, మెడికల్, బ్యాంకు, బీమా, రవాణా, పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ, ఇట్లా అనేక సమస్యల్లో అనేక సంఘాల్లో ఉన్నటువంటి సంఘం ఏఐటియుసి. ఎన్నెన్నో పరిశ్రమలు ఎరిగినట్టు యూనియన్, ఎర్ర జెండా సంఘంగా వెలిగినట్టు యూనియన్ కోసం కొన్ని పాటలు, కొన్ని కళారూపాలు తయారు చేయడానికి నిర్ణయించాం. అందుకే ఈ 2 రోజుల పాటు వర్క్షాప్ జరిగింది, శిబిరం జరిగింది, ముగిసింది. అందుకని కార్మికులకి ఇది ఒక సందేశంగా రేపు 6, 7, 8 తేదీల్లో మీరు రావాలని, ముఖ్యంగా 6వ తారీఖు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి ప్రజానాట్య మండలిగా, ఇప్టాగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
Audio Jungle.